మొత్తం నువ్వు రీసెంట్గా మేము బయట పెట్టినాం. దేవాదాయ శాఖ భూమిని రాసుకున్నావు, 15 గుంటల భూమిని ఎండోమెంట్ శాఖకు సంబంధించింది. తీరా కట్ చేస్తే మిగతా ల్యాండ్ ఏమన్నా కరెక్ట్ ఉందా అని చెప్తే మొత్తం అంతా ఫేక్ డాక్యుమెంట్స్ అవి. నీ వ్యవహారమే ఉంది అక్కడ. ఇక పక్కొంది పక్కన పెట్టు, ఎవడో కబ్జా చేసిన, ఎవరో రైతుల సమస్యలు నువ్వు చేసిన వ్యవహారాలే బొచ్చడు ఉన్నాయి. ఏం పరిష్కారం దొరుకుతుంది? మీరు ధరణిని తీసేసి భూభారత్ తెచ్చినామన్నారు. ఏం పరిష్కారం? సాదా బైనామా భూములు 9 లక్షల అప్లికేషన్లు వస్తే ఇంతవరకు మీకు పరిష్కారం చూపించలేకపోతున్నారు. దానికి ఇప్పటి వరకు కూడా అమ్మినోడు అఫిడవిట్ కావాలా, వాంది అఫిడవిట్ కావాలా, వీంది అఫిడవిట్ కావాలని రకరకాల కొర్రీలు పెట్టి రైతులను ఆగం చేస్తున్నారు. వీళ్ళట 5 మండలాల్లో పైలట్ కింద తీసుకున్నట్టు అన్నీ ఒకే దగ్గర వస్తాయట. అసలు అన్నీ ఇంట్లో కూర్చొని చేయడం కాదు. రైతు కనీసం కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్తే ఇచ్చిన అప్లికేషన్లను పరిష్కరించండి. ఇంట్లో కూర్చుంటే మీరేదో పని చేయాల్సిన అక్కర్లే. మేము ఆఫీసులకు వస్తే కలెక్టర్ని కలిస్తే, ఆర్డీఓని కలిస్తే, ఎంఆర్ఓని కలిస్తే మా సమస్య పరిష్కారం అయ్యే దిశగా ప్రయత్నం చేయండి చాలు. రైతులేమి ఇంట్లో కూర్చొని మేము ఇక్కడే ఉండి మాకు ఇక్కడే పని కావాలని రైతులు అడుగుతలేరు. మీ దగ్గరికి మేము వచ్చినప్పుడు మా పని చేసి పెట్టండి అని అడుగుతున్నారు.